వెల్కమ్ టు ప్రకాష్ అన్న యాప్. ఈరోజు ఎక్కువ మంది విద్యార్థులు మనకి మల్టిప్లికేషను, డివిజన్ అంటే హెచ్చవేతలు, భాగాహారాలు కూడా కొన్ని వీడియోలు చేయమని అడిగారు. సో వారి విద్యార్థుల కోరిక మేరకు ఈరోజు మల్టిప్లికేషన్ అంటే హెచ్చవేతలు ఇంటూ పార్ట్ 3, పార్ట్ 1, పార్ట్ 2 ఏమో ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్ చిన్న చిన్నవి చెప్పడం జరిగింది. అవి ఒకసారి చూడండి. మనకి ప్రకాష్ అన్న యాప్లో అన్నీ మీకు ఎవరైతే మ్యాథమెటిక్స్లో వెనకబడి ఉన్నారో విద్యార్థులందరికీ కూడాను ఎడిషన్స్ దగ్గర నుంచి అంటే కూడికల దగ్గర నుంచి మీకు చెప్పడం జరిగింది. ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్ అంటే ఏంటో అన్నీ కూడాను చెప్పడం జరిగింది. మన ప్రకాష్ అన్న యాప్లో అన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చక్కగా చూడండి. ఓకే, ఇప్పుడు ఏమన్నానంటే ఇంటూ డెసిమల్స్ వచ్చినప్పుడు, పాయింట్ వచ్చినప్పుడు మనకి ఇంటూ ఎలా చేయాలి చూడండి. వీటిని మనం సింపుల్గా ఎలా చేయాలో నేను అన్నీ మీకు చూపిస్తాను. జాగ్రత్త చూడండి. 5.3 ఇంటూ 10 వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. ఇంటూ 10 కానీ, ఇంటూ 100, ఇంటూ 1000 అంటే ఇంటూ తర్వాత 10, 100, 1000, 10,000, 1 lakh అంటే జీరోస్ వస్తే వాటిని ఎలా చేయాలంటే మీరు ఏం చేయవద్దు. ఈ పాయింట్ని మర్చిపోండి. ఆన్సర్ ఏం చేయాలంటే ఎన్ని జీరోస్ అయితే ఉన్నాయో అన్ని జీరోస్ పెట్టండి. 5, 3 చూడండి, 5, 3, 1, 0 పెట్టేసేయండి. ఇట్లా 5, 3, 1, 0 పెట్టిన తర్వాత పాయింట్ ఎక్కడ పెట్టాలంటే మీరు ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని ప్లేస్లు ఉన్నాయి అంటే ఎన్ని స్థానాలు ఉన్నాయి అంటే 1 ప్లేస్. సో బ్యాక్ నుంచి వెనక నుంచి ఒక ప్లేస్ తర్వాత పెట్టాలి. సో ఆన్సర్ ఎంతంటే 53.0. కానీ ఈ జీరోకి పాయింట్ తర్వాత వాల్యూ ఉండదు. ఇది అయినా కరెక్టే, 53 అయినా కూడా కరెక్టే. సో ఆన్సర్ ఈజ్ మనకి 53.0 అని ఉండదు, 53 ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం ఏమన్నానంటే 5.32 ఇంటూ 10. దీని కూడా అంతే, మీరు పాయింట్ మర్చిపోండి. ఈ 10, 100 వచ్చినప్పుడు మనం దాన్ని మల్టిప్లై చేయాల్సిన పని లేదు. పక్కన జీరోస్ పెడతాం. ఎన్ని జీరోస్ ఉంటే అన్ని జీరోస్. చూడండి, 5, 3, 2, 1, 0. పాయింట్ ఎక్కడ పెట్టాలి? పాయింట్ తర్వాత ఎన్ని ప్లేస్లు అయితే ఉన్నాయి, పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు అంటే 2 ప్లేసెస్. 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి బ్యాక్ నుంచి వెనక నుంచి 2 ప్లేస్ల తర్వాత పాయింట్, 1, 2 తర్వాత పాయింట్. అప్పుడు ఆన్సర్ ఏమైంది? 53.20 కూడా ఆన్సర్ ఈజ్ కరెక్ట్. కానీ ఈ జీరోకి వాల్యూ ఉండదు. దీన్ని ఇలా కూడా రాయచ్చు, 53.2 అన్నా కూడా కరెక్టే. ఇది ఆన్సర్. ఓకేనా. 53.2 జీరో ఉన్నా ఒకటి, లేకపోయినా ఒకటి పాయింట్ తర్వాత. ఓకేనా, దానికి వాల్యూ ఉండదు. సో ఇది కరెక్టే ఆన్సర్, ఇది కరెక్టే. సో ఇక్కడ చూడండి, 5.327 ఇంటూ 10. దీని కూడా ఇంతే. మీరేం చేయదు, ఈ పాయింట్ని మర్చిపోండి. 5, 3, 2, 7, 1, 0. ఒక జీరోనే కదా. పెట్టిన తర్వాత ఇక్కడ మనకి పాయింట్ తర్వాత 3 ప్లేస్లు ఉన్నాయి. 3 ఇక్కడ, పాయింట్ తర్వాత 2 ఇక్కడ, పాయింట్ తర్వాత 1 ఇక్కడ, పాయింట్ తర్వాత 3 ప్లేస్లు ఉన్నాయి కాబట్టి బ్యాక్ నుంచి 3 ప్లేసెస్ తరువాత 1, 2, 3 తరువాత పాయింట్ పెట్టాలి. అంటే 53.270. ఓకే, ఇప్పుడు అర్థమైందా? సో ఎట్లా వస్తుందో అప్పుడు ఏమవుతుందంటే ఈ జీరోకి వాల్యూ ఉండదు. ఇది కూడా కరెక్టే, కానీ 53.27 ఇది కూడా కరెక్టే. చివరిలో ఉన్న జీరోకి వాల్యూ ఉండదు. సో కాబట్టి ఇదైనా ఆన్సర్ కరెక్టే, ఇదైనా ఆన్సర్ కరెక్టే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు? 2 జీరోస్ వచ్చినాయి. 5.3 ఇంటూ 100. 5.3 ఇంటూ 100 అంటే 5, 3 రాసి 2 జీరోస్ పెట్టాలి. 2 జీరోస్ ఉన్నాయి కదా. 2 జీరోస్ పెట్టిన తర్వాత పాయింట్ తర్వాత 1 ప్లేస్ ఉంది కాబట్టి బ్యాక్ నుంచి 1 ప్లేస్ తరువాత పాయింట్ పెట్టాలి. దట్ ఈజ్ ఈక్వల్ 530.0 కరెక్టే. ఇది 530 కూడా కరెక్టే. పాయింట్ జీరోకి వాల్యూ లేదు, పాయింట్ జీరో ఉంది కాబట్టి. పాయింట్ తర్వాత వేరే 1, 2 ఉంటే మాత్రం దానికి వాల్యూ ఉంటుంది, జీరోకి వాల్యూ లేదనమాట. సో కాబట్టి ఇది కరెక్టే, ఇది కరెక్టే. సో ఇక్కడ చూడండి, 5.32 పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉంది, 2 జీరోస్ ఉంది. చూడండి, 5, 3, 2 జీరోస్ పెట్టేసేయాలి. ఇంటూ పాయింట్ ఎక్కడ పెట్టాలి? 2 ప్లేసెస్ తర్వాత బ్యాక్ నుంచి వెనక నుంచి, గుర్తుపెట్టుకోండి, వెనక నుంచి 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టాలి. 532.00 ఇది కరెక్టే. సో ఆన్సర్ 532 కూడా కరెక్టే. 0.00కి వాల్యూ ఉండదు. సో ఈ 2 ఆన్సర్లు కరెక్టే. ఇది మనకి ఎక్కువగా మనకి ఆప్షన్స్లో ఇది ఉంటాయి, ఇవి ఉంటాయి ఆప్షన్స్ అన్నీ కూడా. ఓకేనా. సో ఇంకా నెక్స్ట్ 6th ప్రాబ్లం చూడండి, ఇదే మోడల్ చూడండి. నెక్స్ట్ 6th ప్రాబ్లం కూడా ఉంది. 5.327 ఇంటూ 100.
సో 100 కానీ 10 కానీ 1000 కానీ 10,000 కానీ వస్తే మనం ఇంటూ చేయవలసిన పని లేదు, ప్రక్కనే జీరోస్ పెడతామే. ఇక్కడ చూడండి 5 3 2 7 2 జీరోస్ పెట్టాలి. పాయింట్ ఎక్కడ పెట్టాలంటే పాయింట్ తర్వాత మనకి 3 ప్లేసెస్ ఉన్నాయి. 1 2 3 ఇక్కడ రాస్తున్నా చూడండి, 3 ప్లేసెస్ ఉన్నాయి పాయింట్ తర్వాత. కాబట్టి బ్యాక్ నుంచి 3 ప్లేసెస్ తర్వాత 1 2 3 ఇక్కడ పాయింట్. సో దీనికి ఆన్సర్ ఎంత వచ్చిందంటే 532.700. ఇది కూడా కరెక్టే. కానీ మనం దీని ఎలా రాయొచ్చు ఇప్పుడు 532.7 ఇది. సో ఆన్సర్ ఇది మనకి. ఇది కూడా కరెక్టే. సో పక్కనే ఉన్నటువంటి జీరోస్కి వాల్యూ ఉండదు. అది ముందైనంటే ఇక్కడ కూడా జీరోస్ ఉన్న వాల్యూ ఉండదు. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ 1.01 ఇంటూ 1000 వచ్చింది. మీరు ఏం చేయొద్దు, ఈ నెంబర్ ప్రక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయో అన్ని జీరోస్ పెట్టండి. చూడండి 1 0 1 3 జీరోస్ పెట్టాలి. పెట్టేసాక 3 జీరోస్ 1 0 1 పెట్టాసి 3 జీరోస్ పెట్టేసారు, ఇంటూ అయిపోయింది. ఇప్పుడు పాయింట్ ఎక్కడ పెట్టాలంటే ఇక్కడ పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి, 2 స్థానాలు ఉన్నాయి. కాబట్టి బ్యాక్ నుంచి వెనక నుంచి 2 స్థానాల తర్వాత పాయింట్ పెట్టాలి. సో ఆన్సర్ ఏమైంది చూడండి 1010.00. దీని ఏం రాయొచ్చు మనం 100.00, దానికి వాల్యూ ఉండదు. ఇదే ఆన్సర్ 1010 ఆన్సర్ అదే ఉంటుంది. సో మన పాయింట్ ఎడిపోయిందో అనుకుంటాం, ఇక్కడ పాయింట్ ఉంది, ఇంటూ చేసిన పాయింట్ ఎడిపోయింది అంటే ఇక్కడ పాయింట్ తర్వాత జీరోస్ ఉన్నాయి, దీనికి వాల్యూ ఉండదు. ఇక్కడ మనకి పాయింట్ ఉంది కాబట్టి కనబడుతుంది, ఇక్కడ కనబడదు పాయింట్. సో ఆన్సర్ ఇది. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఏమైంది 0.5 ఇంటూ 1000 ఇచ్చాడు. మీరు కూడా ఏం లేదు, ఉన్న నెంబర్స్ని అలాగే రాసేయండి. 05 తర్వాత 3 జీరోస్ 1 2 3. పాయింట్ ఎక్కడ పెట్టాలంటే 1 ప్లేస్ తర్వాత, పాయింట్ తర్వాత 1 ప్లేస్ ఉంది కాబట్టి బ్యాక్ నుంచి వెనక నుంచి 1 ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టాలి. ఇక్కడ చూడండి పాయింట్ తర్వాత ఉన్న జీరోకి వాల్యూ ఉండదు, ఇటు ఉన్న జీరోకి వాల్యూ ఉండదు. సో ఆన్సర్ ఏమవుతుందంటే దీనికి చూడండి ఆన్సర్ ఏమవుతుందంటే 500. ఈ జీరోకి వాల్యూ లేదు, ఇక్కడ పాయింట్ తర్వాత ఉన్న జీరో కూడా వాల్యూ ఉండదు. సో 500 అయిపోయింది. సో ఇక్కడ మనకు పాయింట్ ఉండాలి, ఏమైపోయింది అనుకోవద్దు, ఏమీ అవ్వలేదు. జీరోస్ రావటం వల్ల అది పాయింట్ వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి ఇక్కడ ఏముందో 0.0025 ఇంటూ 100. మీరు కూడా సేమ్ ఇలాగే రాసేయండి 0.002500 మొత్తం రాశాను, 2 జీరోస్ పెట్టేసాను. పాయింట్ ఎక్కడ పెట్టాలి 4 ప్లేసెస్ తర్వాత. పాయింట్ తర్వాత 4 ప్లేస్ ఉన్నాయి కాబట్టి బ్యాక్ నుంచి 4 ప్లేసెస్ తర్వాత 1 2 3 4 తర్వాత పాయింట్. ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్, ఇక్కడ ఈ పాయింట్ కనబడటం కోసం ఈ జీరో ఉంటుంది, ఈ జీరోస్కి ఇంకా అవసరం లేదు. ఇక్కడ చూడండి ఇది ఈ రెండుకి మనకి వాల్యూ ఉండదు. ఈ 0.25 ఇంక ఈ జీరోకి వాల్యూ ఉండదు. సో ఆన్సర్ ఈ 0.25 కరెక్ట్. సో ఈ జీరోస్ అన్నీ కూడా ఆన్సర్లో ఉండదు. 0.25 ఎందుకని ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోయిన, ఈ 2 జీరోస్ వాల్యూ ఉండదు కాబట్టి ఆన్సర్లో చూపించడు. ఎందుకు వచ్చింది పాయింట్ అంటే కారణం ఇది. ఇక్కడ చూడండి 286.1 ఇంటూ 1000 సేమ్ అంతే. ఇది కూడా మొత్తం రాసేయండి. చూడండి 286.1 జీరోస్ పెట్టేసాం. పాయింట్ ఎక్కడ పెట్టాలంటే 1 ప్లేస్ తర్వాత, పాయింట్ తర్వాత 1 ప్లేస్ ఉంది కాబట్టి బ్యాక్ నుంచి 1 ప్లేస్ తర్వాత చూడండి ఎంత వచ్చింది పెద్దది. ఈ జీరోకి వాల్యూ ఉండదు కాబట్టి ఇది తీసేస్తాం. సో ఆన్సర్ ఈజ్ 286100. ఇది ఆన్సర్. సో మన పాయింట్ ఎడిపోయిందా అనుకుంటాం, పాయింట్ ఎక్కడికి వెళ్ళదు. పాయింట్ తర్వాత జీరో ఉంటే దాన్ని తీసివేస్తాం. సో ఆన్సర్ ఇది. సో మీరు పాయింట్ వచ్చినప్పుడు మల్టిప్లికేషన్ ఎలా చేయాలనేది 10 ప్రాబ్లమ్స్ చేసాం, ఈజీగా చేసాం. ఇలాగే మల్టిప్లికేషన్ ఇంకా చాలా అడిగారు కాబట్టి ఇంకొక 2 వీడియోలు చేయడానికి నేను చేస్తాను. నెక్స్ట్ పార్ట్ 4లో కలుసుకుందాం. సో మీ అందరూ కూడాను ప్రకాష్ అన్న యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా పంపించండి. అలాగే డివిజన్స్ కూడా అడిగారు, డివిజన్స్ మల్టిప్లికేషన్స్ 2 కలిపి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఒకసారి చెప్పమన్నారు. సో ఇవన్నీ కూడా మల్టిప్లికేషన్ ఎలా చేయాలి, డెసిమల్స్ వచ్చినప్పుడు అడిగారు. సో డెసిమల్స్ వచ్చినప్పుడు ఇంటూలు అడిగారు కాబట్టి నేను ఈజీగా చెప్పాను. దీని తర్వాత డెసిమల్స్లో ఉన్నటువంటి మల్టిప్లికేషన్ని కూడా నెక్స్ట్ పార్ట్ 4లో పెడతాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లు మీ ప్రకాష్.